కీమా ఏదైతే ఉందో దీన్ని మనం ఒక బౌల్లో వేసుకోండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అయితే కీమా మనకి ఫుల్గా చక్కగా సాఫ్ట్గా ఉడకాలి. సో దీంట్లో కొన్ని నీళ్లు పోయండి. ఆ కీమా ముద్దలు ముద్దలుగా ఉంటే అది మనకి ఇలా చిన్న చిన్నగా అయిపోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లేకపోతే కీమా ఉండలా తయారు చేసి వేస్తే కుక్ అయిన తర్వాత కూడా ఉండలా ఉండి మధ్యలో ఉడకని సందర్భాలు కొన్నిసార్లు ఉంటాయి. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసేసి మీ ఇష్టం. ఈ కీమా కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను ఈ చిన్న ప్రెషర్ కుక్కర్లో వేసినప్పుడు ఒక 5 విజిల్లు పెడతాను. అదే కనుక పెద్ద కుక్కర్లో వేస్తే 3 విజిల్లు సరిపోతుంది. కుక్కర్ సైజు అలాగే మనం పెట్టే మంట బట్టి కూడా ఉంటుంది. హై మంట పెట్టినప్పుడు విజిల్ ఫాస్ట్గా వస్తాయి. అందుకని చెప్పేసి ఇలా కీమా, మటన్ ఇలాంటివి కుక్ చేసేటప్పుడు కొంచెం తక్కువ మంటలో ఎక్కువ టైం కుక్ చేసుకోండి. తక్కువ విజిల్లు వస్తాయి కానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో 5 విజిల్లు ఈ సైజు కుక్కర్లో నేను కుక్ చేసి తర్వాత ఈ వంకాయ కొంచెం టమాటా వేసి మంచి డిష్ తయారు చేసుకుందాం. భలే సూపర్గా ఉంటుంది. రొట్టెలతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, దేంతో తిన్నా అదిరిపోతుంది. సో 5 విజిల్ల తర్వాత వంట చేస్తుంది. మన దగ్గర గుత్తి వంకాయకి కావాల్సినట్టుగా చక్కగా ఈ సార్కల వంకాయలు ఉన్నాయి. వీటిని చూడండి చక్కగా లేతగా ఉంటే మనకి భలేగా ఉంటాయి. మనం ఆ వంకాయ లటక్కున నోట్లో వేసుకొని తినేసేయచ్చు. పర్ఫెక్ట్. వంకాయల్ని మంచిగా గుత్తి వంకాయకి ఎలా 4 భాగాలుగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. మనం ఈ వంకాయలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం నూనె వేసుకోండి. ఈ వంకాయలు వాటిని ఇలా కట్ చేయండి. ఈ నూనెలో లైట్గా ఉప్పు వేసుకొని ఈ వంకాయల్ని ఫ్రై చేసేసుకుందాం. ఇటు పక్కన 5 విజిల్లు అయిపోయింది. కీమా మంచిగా కుక్ అయిపోయింది. నేను ఎందుకంటే ఈ కీమా చూశాను కొంచెం ముదురుంది కాబట్టి ఇలా కుక్ చేశాను. లేకపోతే లేతగా ఉంటే కీమా కొంచెం టెండర్ కీమా అయితే దాన్ని వేరే రకంగా కుక్ చేసామని. కానీ ఇప్పుడు ఈ వంకాయల్ని ఈ నూనెలో వేసేయండి. ఈ వంకాయలు పువ్వుల్లా విచ్చుకుంటాయి. అలా అయ్యేంత వరకు ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోండి. వంకాయలు మనకి సాఫ్ట్ కావాలి. ఆల్మోస్ట్ 80% ఉడికిపోవాలి. తర్వాత కీమాతో పాటు మరో 20% కుక్ చేద్దాం. కానీ లోపల దాకా కుక్ అవ్వాలంటే కొంచెం స్లో మంటలో వాటిని తిప్పుతూ ఫ్రై చేసుకోండి. హోటల్లో ఎప్పుడు నూనె రెడీగా ఉంటుంది కాబట్టి మేము ఇలాంటి వంకాయల్ని ఆ వేడి నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఇంకా చక్కగా విచ్చుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం నూనె ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు చేయలేం కదా, అందుకని చెప్పి ఈ మెథడ్లో చేస్తున్నాను. వేయండి. స్లోగా కలుపుతూ ఆ వంకాయలు ఫ్రై అయ్యి లైట్గా విచ్చుకునేంత వరకు కుక్ చేసుకోండి. వేయించుకుంటూ మన ఈ వంకాయలు లైట్గా ఇలా ఓపెన్ అయిపోవాలి. ఆ లోపల నూనె పోతూ ఫ్రై అవుతేనే లోపల దాకా కుక్ అవుతుంది. లేదనుకోండి మీకు ఫ్రై అవ్వదు. సో వంకాయలు ఇలా మన గుత్తి వంకాయల్లా చేసేసుకొని వేసేసుకున్నాను. ఇదే నూనెలో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి స్లోగా కుక్ చేసుకోండి. ఇలా ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ లోపల మన ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఆ స్టీమ్ అంతా వెళ్ళిపోయి మనకి పర్ఫెక్ట్గా చల్లగా అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ కీమా మనకి సాఫ్ట్గా అయిపోయింది. కీమా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీంట్లో వేసి మసాలాలన్నీ వేసి కుక్ చేసి ఆ నూనె బయటకు వచ్చినప్పుడు ఆ వంకాయ ముక్కలు వేద్దాం. ఎందుకంటే వంకాయ ముక్కలు ఇప్పుడు సాఫ్ట్గా అయిపోతాయి. దీన్ని దాంట్లో లాస్ట్లో వేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వంకాయ ముక్క ఇలా తీస్తే లోపల దాకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆ కీమాతో పాటు తింటే సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషను చెప్పాను కదా, వంకాయ కీమా అనేది యావత్ ప్రపంచంలో చాలా ఫేమస్. మీరు తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా గుత్తి వంకాయని మనం ఈరోజు కీమా గుత్తి వంకాయ చేసుకుంటున్నట్టుగా చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో పసుపు, అలాగే మన టమాటాలు ఇందులో మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి. టమాటాలు వేసి వీటిని కూడా ఇలా వేయించండి. దాంట్లో తేమంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేయండి. ఈ కీమాలో ఉన్న తేమని కూడా అందులో వేసి ఇప్పుడు ఈ తేమంతా
ఆవిరి అయ్యేంత వరకు కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇందులో తేమ తగ్గిపోతుందో మనం ముందుగా తయారు చేసుకున్న కీమా ఇందులో వేసేసుకోండి. అలాగే దీంట్లో కారం, గరం మసాలా, అలాగే ఉప్పు కూడా ఇందులో వేసేసి దీన్ని స్లోగా వేయించుకోండి. కొంచెం అంటే ఆల్మోస్ట్ తేమ పోయింది, ఇంకా కొంచెం తేమ పోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఇందులో ఉప్పు వేసి ఈ కీమాలో నుంచి కొంచెం నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఉప్పు అన్నీ సరిపడేదాకా ఇందులో వేసుకోండి. సరిపోయింది, కొంచెం లైట్గా వేద్దాం. ఇప్పుడు ప్రతి వంకాయ చూడండి ఇలా ఓపెన్ చేయండి, దీనిపైన ఇలా నుంచోబెట్టండి. ప్రతి వంకాయ ఇలా పువ్వులా ఇలా తీసేసి ఇలా ఈ వంకాయ ఆ జ్యూసెస్ అన్నీ పైకి వస్తూ ఈ వంకాయలోకి వస్తుంది. ఆహా, ఇప్పుడు ఆ వంకాయ లోపల దాకా కూడా ఇంకా కొంచెం ఏదైనా కుక్ అవ్వాలంటే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వంకాయ మన కీమా మసాలా స్పెషల్ డిష్. ఆహా, వేసుకునేటప్పుడు ఆ వంకాయ కీమాతో పాటు వేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా నన్ను అడిగితే ఇంకా కొన్ని ఎక్కువనే వంకాయలు ఉంటే బాగుంటుంది, కానీ మనకు అంత కీమా కావాలి కాబట్టి ఇలా చేసాను. ఆ స్లో మంటలో ఇప్పుడు ఆ వంకాయలు ఆ నూనెలో స్లోగా కుక్ చేయండి, అంతే పర్ఫెక్ట్. ఒక 3-4 నిమిషాలు స్లోగా కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేయండి, వేడిగా వడ్డించుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా వంకాయ పీల్చుకొని తింటుంటే అదిరిపోతుంది. చపాతీతో తినండి, అన్నంతో తినండి, పులావ్తో తినండి, దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఇంకా లోపల ఉడుకుతూ ఉంది. మన డిష్ రెడీ. చక్కగా వేడిగా వడ్డించుకోండి. ఆ వంకాయలు అన్ని జ్యూసెస్ పీల్చుకొని ఆహా, లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతే, చూస్తారు కదా, చాలా సింపుల్, ఈజీ. మన వేరే దేశాల్లో చాలా ఇష్టంగా తినే ఆ ల్యామ్ ముసాకా వంకాయ కీమాని మన స్టైల్లో మనం చేశాం. చక్కగా గుత్తి వంకాయలా వడ్డించుకొని తిని ఫుల్గా ఎంజాయ్ చేయండి. గుత్తి వంకాయ కీమా మసాలా. ఇది ల్యాంబ్ ముసాకా స్టైల్లో చేసే ఈ వంకాయ కీమా కర్రీ తయారు చేయడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లో మటన్ కీమా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని నీళ్లు పోసి 5-6 విజిల్లు వచ్చేంత వరకు కీమా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత వంకాయని గుత్తి వంకాయలా కట్ చేసి కడాయిలో కొంచెం నూనె వేసి కొంచెం ఉప్పుతో పాటు ఆ వంకాయని లైట్గా ఫ్రై చేసి పెట్టుకోండి. అదే నూనెలో ఉల్లిపాయలు, అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి కుక్ చేసుకోండి. తర్వాత టమాటాలు వేసి మటన్ కీమా ఏదైతే కుక్ చేసామో దాంట్లో ఉన్న నీళ్లు స్టాక్ కూడా పోసి కుక్ చేయండి. దగ్గరికి అయిన తర్వాత కీమా కూడా వేసి కుక్ చేస్తూ దాంట్లో కారపొడి, గరం మసాలా వేసి కావలసినంత ఉప్పు వేసి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిన తర్వాత ఆ వంకాయలు ముందుగా ఫ్రై చేసిన వాటిని దానిపైన అమర్చి వేడిగా కుక్ చేసుకొని కొత్తిమీర పైన జల్లి వేడిగా రొట్టెలతో, అన్నంతో, దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.